హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నెల్లూరులో అయితే రొట్టెల పండుగ స్టార్ట్ అయింది. నెల్లూరులో బారా షాహీద్ దర్గా చాలా ఫేమస్. చూడండి ఫ్రెండ్స్, బారా షాహీద్ దర్గా ఎంత ముస్తాబ్ అవుతుందో, ఎంత బాగుందో అసలు. జనాలు అయితే తండోపతండాలుగా వస్తున్నారు. బారా షాహీద్ అంటే, బారా అంటే 12, షాహీద్ అంటే త్యాగ పురుషులు. 12 మంది ఇక్కడ త్యాగ పురుషులు అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ఇది బారా షాహీద్ దర్గా. రొట్టెల పండుగ అంటే ఫస్ట్ ఇప్పుడు మొహరం అయిపోయిన తర్వాత చేస్తారు, ఒక 4 days తర్వాత. ఈ రొట్టెల పండుగకి ప్రపంచం నలుమూలల నుంచి అందరూ ఫ్యామిలీతో అందరూ ఇక్కడ విచ్చేస్తారు ఫ్రెండ్స్. చాలా భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహిస్తారు ఈ పండుగ. ఇక్కడ చూడండి ప్రసాదాలు ఎన్ని రకాలు ఉన్నాయో. దర్గా అయితే చాలా అందంగా ఉంది. చూస్తుంటే చూడాలనిపిస్తూనే ఉంది, అంత బాగా రెడీ చేశారు. ఇది దాని పక్కనే ఉన్న ఇంకొక దర్గా అండి. ఇక్కడ కూడా భక్తులు విచ్చేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ప్రసాదాలు బూందీ, ఖర్జూరం, ఇంకా రకరకాలు ఉన్నాయి ఇక్కడ. స్వీట్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి రిసెప్షన్ అండ్ మానిటరింగ్ సెంటర్ అండి ఇది. అంటే ఎవరైనా తప్పిపోతే అక్కడ వచ్చేసి మైక్లో చెప్తే మనం ఎత్తుకోవచ్చు అనమాట, ఎవరైనా తప్పిపోతే. ఇది వచ్చేసి మీడియా పాయింట్, ప్రెస్ వాళ్ళు. ఇది వచ్చి ఇంకా లేడీస్ యొక్క షాపింగ్ పాయింట్. ఇక్కడ కానీ లేడీస్ కానీ మనం తీసుకొని పోతే మనల్ని అమ్మేస్తారండి. అన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట, షాపింగ్ పాయింట్స్ ఇక్కడ. అంటే మనకైతే ఓపిక ఉండాలి కానీ వాడు మన చేత బాగా షాపింగ్ చేయిస్తారు. ఇక్కడ చాలా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా షాపింగ్స్ ఎన్ని చేసుకోవచ్చు ఇక్కడ. చూడండి ఇక్కడ ఎన్ని షాపింగ్ పాయింట్స్ ఉన్నాయో. లేడీస్కి అయితే పండగే పండగ. హ్యాండ్ బ్యాగ్స్, పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, గ్లాసెస్, ఇలా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి నెమలికలు కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి వినోద ప్రవేశం ఫ్రెండ్స్. ఇక్కడంతా స్విమ్మింగ్ పూల్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ కిడ్స్కి అవి ఆడుకోవచ్చు అక్కడ. తర్వాత ఇక్కడ సిమ్లా మిర్చి బజ్జీ ఫేమస్ అంట బాగా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా, నేను చూశాను.
అయితే 50 రూపీస్కి 3 ఇస్తున్నారు ఇక్కడ. టేస్ట్ అయితే బాగా నచ్చింది నాకు. తర్వాత ఇక్కడ ఎగ్జిబిషన్స్, రకరకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇది బ్రేక్ డ్యాన్స్, ఇది టికెట్ కౌంటర్ వాటికి. అక్కడి నుంచి టికెట్ తీసుకొని మనం వాటిని ఎంజాయ్ చేయొచ్చు అనమాట, బాగా ఆడుకోవచ్చు. ఐస్ క్రీమ్ కార్నర్ కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి ప్రార్థనా మందిరం, చాలా బాగుంది ఇక్కడ. ఇది ప్రైవేట్ ఫుడ్ కోర్ట్ అండి. ఇది రకరకాల ఫుడ్ కోర్ట్స్ ఇక్కడ ఉన్నాయి. రకరకాల వంటలు చేస్తున్నారు, భోజన ప్రియులకి అయితే పండగ. తర్వాత అక్కడి నుంచి మనం ఇక్కడ స్వర్ణాల చెరువుకి దారి చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. స్ట్రైట్గా ఫుడ్ కోర్ట్స్ నుంచి ఇట్లా స్ట్రైట్గా వెళ్తే మీకు అది కనిపిస్తుంది కదా, అదే స్వర్ణాల చెరువు. ఇప్పుడు స్వర్ణాల చెరువుకి వెళ్దామా మనం, చూసేద్దాం రండి. స్వర్ణాల చెరువు అయితే వచ్చేసాము. ఇక్కడ విదేశీయాన్ రొట్టె, ఆరోగ్య రొట్టె, సౌభాగ్య రొట్టె, ఉద్యోగ రొట్టె, అన్ని రకాల రొట్టెలు దొరుకుతాయి. మనం నమ్మకం పెట్టుకొని ఆ రొట్టెల్ని కానీ వదిలితే ఈ స్వర్ణాల చెరువులో మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. నిజంగా ఇది ఒక వండరు, నమ్మకం అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ రొట్టెలు ఎలా వదలాలంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగం రొట్టె తీసుకుని వెళ్ళామనుకోండి, వేరే వాళ్ళు వచ్చేసి ఆరోగ్యం రొట్టె ఇచ్చారనుకోండి, మనం వచ్చి ఆరోగ్యం రొట్టె తీసుకుంటాం. వాళ్ళకి ఉద్యోగం రొట్టె కావాలంటే మన దగ్గర ఉన్న ఉద్యోగ రొట్టెని వాళ్ళకి ఇస్తాం. వాళ్ళకి ఇచ్చేసి నీళ్లు తల మీద అలా చల్లుకుంటే అది ప్రాసెస్ కంప్లీట్ అవుతుందన్నమాట. అలా రొట్టెలు వదలడం ద్వారా ఏం జరుగుతుందంటే, నమ్మకం పెట్టుకుని వదిలితే, ఇప్పుడు ఈ సంవత్సరం వదిలేమనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉద్యోగం వచ్చింది రావాలని వదిలేమనుకోండి, తర్వాత నెక్స్ట్ ఇయర్కి కానీ మనకు ఉద్యోగం వచ్చింది అనుకోండి, అప్పుడు వచ్చేసి ఒక కోరిక నెరవేరిన తర్వాత ఉద్యోగం రొట్టెని అలా వదులుతాం అన్నమాట. అలా ప్రాసెస్. ఒకవేళ మనం రొట్టెలు చేసుకోకుండా అక్కడికి వెళ్ళినా కానీ అక్కడైతే రొట్టెలు దొరుకుతాయి, వాటికి ఆ పేర్లు పెట్టి వాళ్ళే ఇస్తారు, అదేం ప్రాబ్లం లేదు. ఈ పండుగని 5 రోజులు జరుపుతారండి. ఈ సంవత్సరం వచ్చేసి 17th నుంచి 21 దాకా జరుపుతారు, 5 days. చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇక్కడికి సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ ఎంతోమంది నలుమూలల నుండి వస్తారు ఆ ఫెస్టివల్ చూడడానికి. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు దాకా బారా షాహీద్ దర్గా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి విజిట్ చేయొచ్చండి. చాలా బాగా డెవలప్ చేస్తున్నారు దర్గాని. అక్కడ పరిసర ప్రాంతాలు కానివ్వండి అంతా బాగున్నాయి. అక్కడ చూడండి చెట్లు, నైట్ అయితే ఫ్లడ్ లైట్స్, అంతా సౌకర్యంగా ఉన్నాయి. ఇక్కడైతే ఫైర్ ఇంజిన్, అక్కడ పోలీస్ వ్యాన్ ఒకటి ఉంది, జీప్ ఉంది. పోలీసులు చూడండి ఎంతమంది ఉన్నారు అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారన్నమాట, ఎలా మనం కంట్రోల్ చేయాలి
ఎవరైనా పిల్లల్ని తప్పిపోతే వాళ్ళకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, పేరెంట్స్కి ఎంత ట్రైనింగ్ ఇస్తున్నారు. సౌకర్యాలు చాలా బాగున్నాయి. అక్కడ స్వచ్ఛ నెల్లూరు అని కనిపిస్తుంది కదా, అది మరుగుదొడ్లు. అంత జనాలకు ఫెసిలిటీస్ బాగున్నాయి ఇక్కడ. ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా ఉంది. ఇక్కడ నర్సులు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మనకేమైనా బాగా లేకుంటే ఆ టైంలో వాళ్ళు మనల్ని రెక్టిఫై చేసి హెల్ప్ చేస్తారు. ఇక్కడ ఫ్లవర్స్ ఎన్ని భలే ఉన్నాయి, కుండీలు 100కి 4 ఇస్తున్నారు, బాగున్నాయి, తీసుకోండి. ఇప్పుడు చూడండి షాపింగ్ ఐటమ్స్, ఇవన్నీ పిల్లల ఐటమ్స్. ఇవి వచ్చి లేడీస్ షాపింగ్ చేసేటివి, రకరకాలు ఉన్నాయి. తను నా ఫ్రెండ్స్, ఆ బ్లాక్ షర్ట్లో ఉన్న అతను నా ఫ్రెండ్. అంతా చూసేసాం, సర్లే ఇంకోసారి రౌండ్ వేద్దాము అని చెప్తే మళ్ళీ కూర్చొని మళ్ళీ ఒక రౌండ్ వేసాము. మళ్ళీ చూడాలనిపించింది, మళ్ళీ చూసాము ఒకసారి రౌండ్ వేసి. దర్గా పరిసర ప్రాంతాలన్నీ చుట్టూరు తిరిగి ఈ దర్గా పరిసర ప్రాంతాలు మళ్ళీ నేను నైట్ చూస్తే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. లైటింగ్స్ అవన్నీ సరౌండింగ్స్ ఇంకా చాలా బాగుంటాయి. అది నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ చేస్తాను, చూడండి తప్పకుండా. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇక్కడ బోట్ షికార్ కూడా ఉందండి. ఆ స్వర్ణ చెరువులోనే బోట్ షికార్ చేస్తూ ఉంటారు చాలా మంది, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా. ఇక్కడ శానిటేషన్కి వెహికల్స్ చూడండి, అన్నీ ఏర్పాట్లన్నీ అసలు చూస్తే అసలు ఇంత బాగా చేస్తున్నారంటే అధికారులందరికీ హ్యాట్సాఫ్ చెప్పాల్సిందేనండి. చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ ఎవరెవరికి ఏమేమి సౌకర్యాలు కావాలో అన్నీ కల్పిస్తున్నారు, ఎవరికి ఇబ్బందులు లేకుండా. అంతా చూసేసుకొని అంతా ఒక రౌండ్ వేసేసుకొని బయటకైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట నుంచి వ్యూ అన్నమాట. నైట్ టైం అయితే మీకు ఇంకా బాగుండేది. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను.
చూడండి పార్కింగ్ చూడండి, అసలు వెహికల్స్ ఎలా ఉన్నాయో అక్కడ బయట. ఎక్కడ చూసినా వెహికల్సే కనిపిస్తున్నాయి. ఇంకా రేపటి నుంచి చూడండి ఎంత కోలాహలంగా ఉంటుంది. 17th నుంచి అసలు ఆ రోడ్ అనేది మీకు ఫుల్ జనంతో నిండిపోతుంది అనమాట. అంత క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఈ 5 days. దర్గా బయటకు వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ చెరుకు గడలు అయితే ఫేమస్ అండి ఈ ఫెస్టివల్కి. చాలా బాగుంటాయి ఇవి టేస్ట్. ఈ రొట్టెల పండుగ వచ్చిన వాళ్ళంతా చెరుకు గడలు తీసుకోవడం కన్ఫామ్గా తీసుకొని పోతారు.